అప్పుడే తెల్లారింది. సూర్యభగవానుడు ఉదయనిచ్చెను. పక్షులు కిలకిల రావాలతో సందడిగా ఉంది. అప్పుడే గొల్లవాడు తన మంద దగ్గరకు వెలలుచుండెను. గొర్రెలు మంచిగా గడ్డిని మేస్తూ ఉన్నాయి. ఆ తెలివిలేని గొల్లవాడుకి ఒక ఆలోచన వచ్చినది. దీనిలో ఒక నల్లటి గొర్రెను అమ్మలని అనుకున్నాడు. కొన్నాడు. గ్రామంలో వారానికి ఒకసారి సంత జరుగుతుంది. అప్పుడు గొర్రెను అమ్మి ఆ డబ్బులతో పెళ్లి చేసుకోవాలని. ఓ సరస్సులో మంచిగా ఈత కొడుతున్నాయి చేపలు. చల్లటి పాలదారాల ఉన్న సరస్సు నీరు, మంచి హుషారు వాతావరణం. అప్పుడే తెలివిలేని గొల్లవాడు ఒక గోధుమ రంగులో ఉన్న మేకను తీసుకుని సంతకు బయలుదేరెను. సంతలో చాలా తెలివైన దొంగలు కూడా ఉంటారు. ఆ విషయం ఆ గొల్లవానికి తెలియదు. మేకల సంత జరుగుతుంది. మేకలు మరియు ఎద్దులు, ఆవులు ఇవి ఉన్నాయి. మనుషులు కూడా ఉన్నారు. అప్పుడే గొల్లవాడు సంతకు చేరుకున్నాడు. సంత సందడితో ఉన్నది. ప్రజలు తమ తమ గొర్రెలు, మేకలు తీసుకుని అమ్మడం ప్రారంభించారు. అప్పుడే మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నాడు వెర్రి గొల్లవాడు. తన మేకతో వస్తున్నాడు. ఎక్కడా ఎక్కవ ధర వస్తాదో అని పరిసరాలను చూస్తున్నాడు. తెలివైన రామయ్య సంతకు వస్తున్నాడు. ఎవ్వరైనా తెలివిలేని వాళ్లు కనిపిస్తే వారిని మోసం చేసి గొర్రెలు, మేకలను దొంగిలించి తీసుకుపోయే అలవాటు రామయ్యకు. ఓ రామయ్య, బాగున్నావా? ఇక్కడ నా మేకను ఏమైనా ఎక్కువ ధరకు తీసుకునే మనుషులున్నారా? నీవు తెలుసోకొని చెప్పు. ఓ పెద్ద మనిషి, నువ్వు చెప్పినట్లు నేను ఇక్కడ పరిశీలన చేసి మేకను ఎక్కువ ధరకు తీసుకునే మనిషిని తీసుకువస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళా వద్దు. వెర్రి గొల్లవాడి ముందర వెళ్ళినట్లు నటన చేస్తూ నడుచుకుంట వెళ్ళుచున్నాడు. మళ్ళీ కాసేపు అయినాక లోపల నవ్వుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాడు. ఏమయ్య రామయ్య, తెలుసుకున్నావా? మేకను తీసుకునే మనుషులు దొరికినారా? ఓ రామయ్య, నువ్వు మేకను తీసుకునే మనిషి తీసుకొస్తావని చెప్పావు. ఏమైంది? మేక ఎక్కువ ధర ఇచ్చే మనిషి అయితే ఇస్తా. ఓ పెద్ద మనిషి, నేను మేకను తీసుకునే మనిషి దగ్గరకు వెళ్ళాను. అతడు చెప్పాడు, నాకు గోధుమ రంగు ఉన్న మేక కావాలి అని అన్నాడు. కనుక నువ్వు తెల్లటి మేకను తెచ్చావు. ఇది తీసుకొనడు కనుక గోధుమ రంగు ఉన్న మేక కావాలి. కాదు రామయ్య, ఇది గోధుమ రంగు మేకనే. నువ్వు తప్పు చెప్పుతున్నావు. ఓ పెద్ద మనిషి, నీకు నా మీద అనుమానం ఉంటే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతడిని అడుగుదాం. అతడు ఎలా చెబితే అలాగా నేను ఒప్పుకుంటాను.
తెలివైన రామయ్య తన స్నేహితుడు అగు గోపీని తీసుకురావడానికి వెళ్ళాడు. రామయ్య చెప్పినట్లు గోపి వింటాడు. రామయ్య గోపీకి అన్నీ విషయాలు చెప్పాడు. నేను చెప్పినట్లు చెప్పితే నీకు మేకమాంసం వాటా ఇస్తా అని గోపీతోని చెప్పాడు. గోపి సరే అన్నాడు. అప్పుడు రామయ్య మరియు గోపి ఇద్దరు గొల్లవాని దగ్గరకు వెళ్ళాడు. ఓ పెద్ద మనిషి, ఇదిగో నాకు తెలిసిన మనిషి, ఇతనిని అడుగు. ఇది గోధుమ రంగు మేక లేదా తెలుపు రంగు మేక? చూడయ్యా, ఇది తెలుపు రంగు మేక, గోధుమ రంగు కాదు. ఇప్పుడు నేను ఏమీ చెయ్యాలి? గోధుమారంగు మేకను తీసుకురావాలంటే మా ఊరు చాలా దూరం. మీరే చెప్పాలి, నేను ఏమీ చెయ్యాలి అని అమాయకంగా అడిగినాడు గొల్లవాడు. ఓ పెద్ద మనిషి, దీనికి ఒక ఉపాయముంది. నీ తెల్లటి మేకను గోధుమారంగు మేకగా మార్చడానికి నా స్నేహితుడి దగ్గర ఒక మందు ఉంది. అది ఈ మేకకు త్రాపితే ఇది గొడుమారంగుగా మారుతుంది. నేను ఈ మేకను తీసుకువెళతాను. సరే తీసుకువెళ్ళు అని అనెను తలతిక్క గొల్లవాడు. గొల్లవాని మేకను తీసుకొని ఆనందంతో గోపి రామయ్య తీసుకొని వెళ్ళిపోయిరి. తన వాటకు వచ్చిన మాంసం తీసుకొని గోపి వెళ్ళిపోయేను. అప్పుడే నిరాశతో సంత నుంచి తిరిగి వచ్చెను పాపం వెర్రి గొల్లవాడు. ఓ పెళ్ళి కాని పెద్ద మనిషి, ఎక్కడ వెళ్ళావు? ఓ అవ్వా, నాకు పెళ్లి కాలేదు. ఆది అందరికీ తెలుసు. నువ్వు అనాల్సిన అవసరం లేదు. నా మేక అమ్మడానికి సంతకు వెళ్ళాను, కానీ అది తెల్ల మేక అన్నారు. వారికి గోధుమారంగు మేక కావాలి అన్నారు ఆ రామయ్య. ఓ పిచ్చివాడా, నువ్వు మోసపోయావు. ఆ రామయ్య మోసకారి నిన్ను మోసం చేశాడు. నీ దగ్గర ఉన్నవి అన్నీ గోధుమారంగు మేకలే. వాడు నిన్ను అమాయకుడ్ని చేసి మోసం చేశాడు. పాపం పిచ్చి గొల్లవాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.